వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా, దీని సంగతి చూస్తారా, ఇదేటో ఇలా వచ్చేసింది ఇంత పెద్ద జ్యోతి స్తంభం ఏమిటంటారా? అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది. మీరు అలా ఆనుకోకండి అమ్మా, అలా కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి. ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది. ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు యందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది. ఉపశమించింది. ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది, ఇదేమిటి అనుకున్నారు. సరే బాగానే ఉంది, ఇది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకు మంచిది? మన ఇద్దరిలో ఎవరు గొప్పవాడో తేల్చుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు, ఇలా చూస్తే కింద కనబట్టలేదు, ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదుగా. నేను పైన ఇది ఎక్కడుందో దీని మొదలు కనిపెడతా, నువ్వు కింద కనిపెడతావా? కనిపెడతాను. ఇప్పుడు